ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మనకు తోడయండి మరి యొక్క వారంలోనికి ప్రవేశించడానికి మనలందరినీ కూడా ఈ విధంగా నిలిపి ఉంచినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. సమస్యలు ఎదురైనా, ఒడిదుడుకులు ఎదురైనా, అగ్ని లాంటి పరీక్షలు ఎదురైనా ఆయన తన విశ్వాస్యతను మనపై కనపరుస్తూ తన కృపచేతనే మనల్ని ఇంతవరకు నిలిపి ఉంచారు. ఇంకా మన జీవితంలో దినములు పొడిగిస్తూ ఉన్నారు, కృపను పొడిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత మాత్రం కూడా దినములు వ్యర్థం చేసుకునకుండా దినములు లెక్కించుట నాకు నేర్పించండి అని ఆయన సన్నిధిలో ప్రార్థించండి. మీ యొక్క ప్రతి సెకండును, ప్రతి నిమిషమును, ప్రతి దినమును ఆయన విలువైన వాటిగా చేయబోతున్నాడు. ఒక్క దినము కూడా వ్యర్థం కాకుండా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నా ప్రార్థనపై ఆధారపడకండి. ఏ సమస్య గుండా వెళ్తూ ఉన్నా ప్రార్థన ద్వారా విజయం పొందుకోండి. జవాబిచ్చి యేసు పాదాలు పట్టుకోండి. గొప్ప విడుదల మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువుకే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 89వ అధ్యాయము 24వ వచనము. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవ్వరూ లేరు అని బాధపడుతూ ఉన్నారా? నమ్మకస్తుడైన దేవుడు నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. వాగ్దానాన్ని మరిచిపోడు. ఆయన మాట ఇచ్చారు అంటే తప్పకుండా నీవు నమ్మితే ఆ మాట నీ జీవితంలో నెరవేరుస్తారైనా. ఈ లోకాన్ని పరిశీలిస్తే నీ జీవితంలో ఒకవేళ ఎవ్వరూ నమ్మదగిన వారు లేరేమో. నీవు నమ్మిన వారందరూ కూడా నిన్ను మోసగించారేమో. అవును, ఈ లోకాన్ని పరిశీలిస్తే నమ్మదగిన వారు ఎవరు కూడా మనకు కనిపించరు. స్నేహితులైన, బంధువులైన పరిస్థితులను బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. భర్త అయినా ఒక్కొక్కసారి భార్యను విడిచిపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. భార్య కూడా భర్తను విడిచిపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. ఈ లోకంలో ఎవ్వరిని కూడా నమ్మలేని పరిస్థితులు, ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఉంటారో అనే పరిస్థితుల్నే మనం చూస్తున్నాం. చివరకు మనలను మనమే నమ్మలేని పరిస్థితి, మన నీడను మనమే నమ్మలేని పరిస్థితి కూడా ఈ భూమి మీద సంభవిస్తూనే ఉంది. ఏ పరిస్థితులను చూసినా, ఎక్కడ వెతికినా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ప్రభు మాత్రం నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. ఇంతగా ఆయన మన పట్ల నమ్మకస్తులుగా ఎందుకు ఉంటున్నారంటే అది మన జీవితాన్ని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మనం ఆయన కొరకు జీవిస్తున్న దాన్ని బట్టి, మన క్రియలను బట్టి కాదు, కానీ కేవలము కృపను బట్టే. ఒక మనుష్యునికి ఆయన దగ్గర నుండి సహాయము దొరికేది కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. కృప అంటే మన అర్హతను బట్టి కాక ఉచితంగా అనుగ్రహించబడేది. అందుకే ఆయన కృపను బట్టి విశ్వాస్యతను మనపై నిత్యము చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఇంతగా కృప చూపిస్తున్న దేవునిని అనేకసార్లు మనం నమ్మలేకపోతున్నాం. ఆయన మనపై పెట్టుకున్న నమ్మకాన్ని అనేకసార్లు వమ్ము చేస్తున్నాం. విశ్వాసఘాతకులుగా ఉన్నాం. ఆయన ఎన్ని కార్యములు చేసినా ఏదైనా ఒక కార్యం జరగకపోతే, ఆయన మనసు గాయపరిచే మాటలు, ఆలోచనలు, ఇంతగా కృప చూపిస్తున్న ప్రభు యొక్క కృపను పాదములతో త్రొక్కుతూ, ఆయన హృదయాన్ని గాయపరుస్తూ, ఆయనకి ఇష్టం లేని క్రియల ద్వారా ఆయన గాయాలను నిత్యము రేపుతూ, ఆయన కృపను పొడిగిస్తూ ఉంటే, ఆయన కొరకు నమ్మకంగా జీవించకుండా ఆయనకు దూరంగా జీవిస్తూ, నా జీవితంలో ఆయన ఏ కార్యము చేయలేదన్నట్లుగా నిత్యము ఆయనను అనుమానిస్తూ,
ఆయనపై సణుగుతూ, ఎందుకు నా జీవితంలో దేవుడు ఇలా చేశాడని ఆయనను ప్రశ్నిస్తూ, ఆయనను బాధిస్తూ ఉన్నా ఇంకా ఆయన మనపై కృప చూపిస్తూ ఉన్నాడు. ఇంకా తన విశ్వాస్యతను చూపిస్తూ ఉన్నారు మనపై, మన కుటుంబంపై. ఎందుకంటే ఇప్పటికైనా నా కృపను తెలుసుకుంటారేమో, ఇప్పటికైనా నా విశ్వాస్యతను తెలుసుకుంటారేమో, ఇప్పటికైనా నా దగ్గరకు వస్తారేమో అని నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఆయన ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆయన గాయములు రేపుతూ ఉన్నా ఇంకా కృప చూపిస్తున్నారు. అయితే కృపకాలం దాటిపోకముందే ఆయన దగ్గరకు వస్తే, ఆయన రెక్కల నీళ్ళలోకి మనం వస్తే మనం రక్షించబడతాం. దేవుడి లోకంలో మనల్ని పుట్టించింది కేవలం ఈ లోకంలో మనం సంతోషంగా జీవించడానికి మాత్రమే కాదు, పరీక్ష కొరకు మన ఈ లోకానికి పంపించాడైనా. ఈ భయంకరమైన లోకంలో ఆయన పెట్టిన ప్రేమ పరీక్షలో నెగ్గి ఆయన దగ్గరకు వెళ్ళాలని, ఆయనతో నిత్యము ఉండాలని తండ్రి అయిన దేవుడు మనల్ని గురించి ఎంతగానో ఆశిస్తూ ఉన్నారు. అయితే మనము కేవలం ఈ లోకాన్ని గురించి ఆలోచిస్తూ, శరీరాన్ని గురించి ఆలోచిస్తూ, మన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ, దేవుడు ఇంకా ఏదో చేయలేదని ఒక అసంతృప్తితో దేవునిని ప్రేమించలేని వారుగా, దేవుని స్తుతించలేని వారుగా ఉన్నాం. అయితే దావీదు మాత్రం ఏమీ లేనప్పుడు ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాడో, అన్నీ ఉన్నప్పుడు కూడా అదే విధంగా దేవుని ప్రేమించాడు, అదే విధంగా దేవుని స్తుతించాడు, అదే విధంగా దేవుని పట్ల విశ్వాసత కలిగి ఉన్నాడు, దేవుని పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ దేవునిలో ఆనందించేవాడో, దేవుని ప్రేమిస్తూ ఉన్నాడో, అదేవిధంగా రాజుగా ఉన్నప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడు, సింహాసనంపై ఉన్నప్పుడు కూడా దేవునిని అదేవిధంగా స్తుతించాడు, దేవునిపై అదేవిధంగా ఆధారపడ్డాడు, దేవుని కొరకు అదేవిధంగా నమ్మకంగా జీవించాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు దావీదుతో మాట్లాడుతున్నారు, నా విశ్వాస్యతయు నా కృపయు నిత్యము అతనికి తోడై ఉంటుందని. అవును, ఎవరైతే ఆయన విశ్వాస్యతపై ఆధారపడతారో, ఎవరైతే ఆయన కృపపై ఆధారపడతారో, ఎవరైతే ఆయన నమ్మకత్వాన్ని తెలుసుకొని ఆ నమ్మకత్వంలో కొనసాగిపోతారో వారిని దేవుడు కూడా నమ్ముతాడు. ఆయన నమ్మితే వారిని ఎంతో అద్భుతకరంగా దేవుడు వాడుకుంటాడు. మనం అనుకుంటున్నాం, ప్రభువుని నేను నమ్ముకున్నాను, ప్రభువుని నేను నమ్మాను, ఆయన కొరకు జీవిస్తున్నానని. అయితే దేవుడు మనల్ని నమ్మాలి, అప్పుడే మనం ఆయన బిడ్డలుగా ఉంటాం. ఆయన మన జీవితాన్ని మారుస్తాడు, మన జీవితం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ లోకంలో ఏదో ఒక కార్యం జరగలేదని, జీవితంలో ఏదో ఒక సమస్య తీరలేదని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఆయనే నిత్య జీవపు ఊట. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు, ఆయన మాత్రమే కృప చూపించే ప్రభు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా నమ్మదగిన వారు లేరు. కాబట్టి ఈ శరీరం ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, కుటుంబం ఎలా ఉన్నా ఆయనను విడిచి దూరంగా వెళ్ళిపోవద్దు. అగ్ని లాంటి పరీక్షలు ఎదురవుతున్నప్పుడు కూడా ఆయన కొరకు నమ్మకంగా నిలవండి. అగ్నిలో పడవేస్తుంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని కొరకు ఏ విధంగా నిలబడిపోయారో ఆ విధంగా అగ్ని లాంటి పరీక్షల్లో కూడా దేవుని కొరకు నిలువపడండి. ఆ అగ్ని లాంటి శ్రమల్లో దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడు, ఆయన దిగి వస్తాడు మీ దగ్గరకు. ఆ శ్రమల్లో ఆయన తోడుగా ఉంటాడు. నేనున్నాను బిడ్డ, భయపడొద్దు, నేను చూసుకుంటాను, కంగారు పడొద్దని ఒక గొప్ప ధైర్యాన్ని మన హృదయంలో నింపుతాడు ఆయన. అగ్నిలోనే నడుస్తూ ఉంటాం కానీ భయపడుతూ నడవం, దిగులుతో నడవము, అవిశ్వాసంతో నడవము, నిరీక్షణతో ముందుకు సాగిపోతాం. అందువల్ల ఈరోజు అందరం కూడా నిజమైన బోధకుడా మాతో మాట్లాడండి, పరిశుద్ధాత్ముడా సర్వసత్యంలోని మమ్మల్ని నడిపించండి అని మనందరం కూడా దేవుని చేతులకు మనల్ని అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. మీకు అనుకూలమైతే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, నిజమైన బోధకుడా నీకు వందనాలు, సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు, అత్యంత కృప కలిగిన దేవా నీకు వందనాలు, నమ్మదగిన దేవా నీకు వందనాలు. నీ కృపను బట్టి మాత్రమే ఈ దినము మేము బ్రతికి ఉన్నామయ్యా. నీ కృప లేకపోతే మేము బ్రతకలేం తండ్రి. దేవా, నీ విశ్వాస్యతను బట్టి, నీ కృపను బట్టి నీకు మరి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నానయ్యా. మా అందరిపై నువ్వు చూపిస్తున్న కృప కొరకు నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ వారం అంతా కూడా మీరు తోడై ఉంటారని నమ్ముతున్నాను.
ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని, నీ కృపను విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోకుండా, నీ విశ్వాసతను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా నీలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ద్రాక్ష తీగ ద్రాక్ష చెట్టుతో ఉండి ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా నీలో ఉండి ఫలించడానికి మా అందరికీ కూడా సహాయం చేయండి. ప్రత్యేకంగా నాయన అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరిని కూడా యేసు నీ రక్తానికి అప్పగిస్తున్నాను, నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి తండ్రి. ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తండి అయ్యా. నైనా ఆత్మీయంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి, ఆరోగ్యపరంగా లేవనెత్తండి, శారీరకంగా లేవనెత్తండి, సామాజికంగా లేవనెత్తండి అయ్యా. ప్రతి విషయంలో కూడా మీరు లేవనెత్తండి తండ్రి. ఆశ్చర్యకరముగా నీ కృప చేత ముందుకు నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. గతించిన సంవత్సరాలను నీ కొరకు నమ్మకంగా జీవించకపోయినా, వారి ఇష్టానుసారంగా జీవించిన, ఇది మొదలుకొని నీ కొరకు నమ్మకంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వెళ్ళే ప్రతి స్థలంలో, చేసే ప్రతి పనిలో మీరు సహాయకుడిగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవు ఆయన కొరకు నమ్మకంగా జీవించకపోయినా ఆయన మాత్రం తన విశ్వాస్యతను విడిచిపెట్టలేదు, తన కృపను పొడిగిస్తున్నాడు. కాబట్టి ఇకనైనా ఆయన కృపపై ఆధారపడి ఇకనైనా ఆయన కొరకు నమ్మకంగా జీవించు. దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఇదే ఛానల్లో తిరిగి మరలా కలిసి దేవుని స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.